చాలా 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 బాగుంది. గ్యాప్ తీసుకుంటే తీసుకున్నారు కానీ చాలా గట్టిగానే ప్లాన్ చేసిండవు కదప్పా, మామూలుగా లేదు. 2024 స్టార్టింగ్లో చిన్న సినిమాగా వచ్చి హనుమాన్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, ఫర్ ష్యూర్గా ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్లో చిన్న సినిమా కాదు, చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో, రిచ్ విజువల్స్తో వచ్చి ఫర్ ష్యూర్గా మీ కెరియర్లో ది బెస్ట్ సినిమాగా నిలవబోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గట్టిగా కిరణ్ అబ్బవరం గారి కోసం క్లాప్స్ కొట్టాల్సిందే. సో ఎలా అనిపించింది టీజర్? అది మీ ఈలలు కేకలు చూశాక నాకైతే ఇంకా ఈ సినిమా నుంచి కాంటెంట్ ఏమొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేయాలని అయితే అనిపిస్తోంది. ఓ మై గుడ్నెస్, ఆ విజువల్స్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, అండ్ కిరణ్ అబ్బవరం గారిని ఇప్పటి వరకు ఇలాంటి లుక్లో చూడలేదు. చాలా ఆచితూచి ఆలోచించి ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అని ఫిక్స్ అయినట్టున్నారు. అండ్ స్టోరీ సెలెక్షన్ చూస్తుంటే అర్థమైపోతుంది. అండ్ నాకు మీ బ్యాక్ ఎండ్ నుంచి తెలిసింది చాలా అద్భుతంగా వచ్చింది సినిమా అని చెప్పి. ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. స్పెషల్లీ మా రాయలసీమ అబ్బాయిగా మీరు ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటాం. ఓకే, చింతా వరలక్ష్మి గారు ప్రెజెన్స్ ఇన్ అసోసియేషన్ విత్ కా ప్రొడక్షన్స్, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారు. అండ్ ఆయన మొదటి సినిమా అయినా కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో ప్యాషన్ టువర్డ్స్ సినిమా ఈ టీజర్ చూశాక అర్థమైపోతుంది. అడ్వాన్స్గా హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టీమ్ అందరికీ కూడా. అండ్ విశ్వాస్, డానియల్ గారు అండ్ సతీష్ రెడ్డి మాసం గారి విజువల్స్ చూసాం. ఓ మై గాడ్, ఒక్క షాట్కి మించి ఒక్క షాట్ ఉంది, అదిరిపోయాయి విజువల్స్ అన్నీ కూడా. అండ్ సామ్ సిఎస్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఏమని చెప్తాను చెప్పండి, ఇక్కడ చూసాక అర్థమైపోయింది. అండ్ పాటలు ఎలా ఉండబోతున్నాయని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ సుజిత్ గారు అండ్ అలానే సందీప్ గారి డైరెక్షన్, ఓ మై గాడ్, ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ మెయిన్ లీడ్స్గా నయన్ సారిక గారిని అండ్ అలానే తన్వి రామ్ గారిని, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ వెరీ ఓన్ కిరణ్ అబ్బవరం గారు, వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అందించబోతున్నట్టు పాన్ ఇండియన్ సినిమా కా త్వరలో వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ భాషల్లో. అండ్ ఇవాళ బర్త్డే రోజు మన అబ్బాయి కాస్త పాన్ ఇండియన్ అబ్బాయిగా లాంచ్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో గుడ్ టు సీ యూ. అండ్ మీ గ్రోత్ చూస్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నారు. సో 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 హ్యాపీ ఫర్ యూ అండి. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం. ముందుగా ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సుధీర్ మాచర్ల గారిని సాదరంగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. And now let me invite creative producer of this film, Ritikesh Gorak garu. Hearty welcome. And now let me invite executive producer of this film, Chavan garni sadaranga vedik meediki ahvanam palikestunnam. And now let me invite DOP of this film, Vishwas Daniel garu and alane Satish Reddy Masam garni గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తున్నాం. నిజంగా మీ ఒక్కొక్క విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. హార్డీ కంగ్రాచులేషన్స్. And now let me invite editor of this film, Sri Varaprasad గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ టీం అందరూ కూడా చాలా యంగ్ టీమ్. అండ్ ఈ విజువల్స్ చూసాక నాకు అర్థమైపోయింది, మనం వేరొక భాష సినిమాని మంజుమల్ బాయ్స్ వస్తేనో, ప్రేమలు వస్తేనో అంత ఆహ్వానం పలికాం, ఇంకా మన తెలుగులో వస్తున్న సినిమా ఇంకెంత గట్టిగా ఆహ్వానం పలుకుతాం, అంతే కదా? అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారిని సాదరంగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. And now let me invite directors of this film, Sujit garu and Sandeep garu. And alane co-producer of this film, Chinta Vinisha Reddy garu and alane Chinta Rashekar Reddy garni kuda sadaranga vedik meediki ahvanam palikestunnam. Vinisha garu and Rashekar Reddy garu, please vedik meeda join avvalsinదిగా request చేస్తున్నాం. And now let me invite Sridevi Movies Adhineta and Producer Council Sector Chairman Shivalanka Krishna Prasad గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం.
And now let me invite Director Satish Vegeshna గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. A very successful director Satish Vegeshna గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our very own most talented, our one only Kiran Aboovaram garu onto the stage, please. Our Abhinaya Vasudev. అండ్ అలానే లైన్ ప్రొడ్యూసర్ మదన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఫోటో ఆప్ ఫర్ మీడియా కొంచెం ముందుకు రారా కిరణ్ గారు, కొంచెం ముందుకే. మీరందరూ అయితే రాసేసారు కదా టీజర్ చూసాక ఇంప్రెషన్ ఏంటి అని. యా, అండ్ సిద్ధారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సెబాస్టియన్ ప్రొడ్యూసర్ సార్, ప్లీజ్ వేదిక మీదకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఛానల్స్ కోసం కూడా చూడండి. ఓకే, సో ముందుగా కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం చింతా వినీషా రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఆరంభం ఆడవాళ్ళతోనే కాబట్టి, సో ప్లీజ్. అందరికీ నమస్కారం. కా ఫిలిం మా అందరికీ చాలా స్పెషల్ ఫిలిం ఇది. డైరెక్టర్ సుజీత్ గారు అండ్ సందీప్ గారు ఒక కొత్త కాన్సెప్ట్తో రాసిన ఫిలిం ఇది. అండ్ వాళ్ళు అంతే అద్భుతంగా డైరెక్ట్ చేశారు ఈ ఫిలింని. అండ్ కిరణ్ గారు ఈ ఫిలింకి చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో వర్క్ చేశారు. అండ్ ఆయన కష్టం అంతా మీరు కా సినిమాలో చూస్తారు, ఎంత కష్టపడ్డారు ఈ ఫిలిం కానీ. అండ్ అలానే నయన్ అండ్ తన్వి ట్రూలీ షైన్ ఇన్ దే రోల్స్. అండ్ సామ్చియస్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ ఫిలింకి. అండ్ ఆల్ ఆర్ క్యాస్ట్ అండ్ క్రూ హ్యావ్ పోర్ట్ ద హార్ట్స్ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ ప్రతి ఈ సినిమాలో మీరు చూస్తారు ఎంత అందరూ చాలా కష్టపడి తీశారు ఈ సినిమాని. అండ్ అలానే థ్యాంక్ యూ టీమ్ కా ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యర్ ప్రెజెన్స్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చింతా రాజశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఒక్క మాట జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పండి. చెప్పరా, ఓన్లీ డబ్బులు పెడతారు అంతేనా? ఇలా మిడిల్కి రారా? ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ముందుగా కిరణ్ అన్నకి హ్యాపీ బర్త్డే. అండ్ థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు టీమ్ కా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ సార్, మీరేంటి సార్ అంతా ఇంత యంగ్ ఉన్నారు? మీరేనా ఈ సినిమా తీసింది? Okay, thank you. Good afternoon, everybody. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ టు స్టార్ట్ విత్ రుకో జరా సబర్ కరో, పాపం మాట్లాడియండి.
Okay, to start with, thank you Sujit Anna, Sandeep Anna for writing Ka and for creating this world. And thank you Gopal Garu for producing Ka. And thanks Kiran Anna for accepting Ka. Without you three people, this project wouldn't have started. And my cameramen Vishwas Anna, Satish Anna, thanks for supporting throughout. And మీరు చూసే every visual, there is so much of hard work put in. And ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అండి మేమందరం యాజ్ ఎ టీమ్ మళ్ళీ పనిచేస్తున్నాము. సో ఇట్ హ్యాస్ బీన్ ఎ జర్నీ ఫర్ అస్ ఆల్సో. మేము నేర్చుకుంటూ ఉన్నాం, ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ వీ డెలివర్డ్ ఫర్ దిస్ స్టేజ్. అండ్ టాకింగ్ అబౌట్ కిరణ్ అన్న, సిన్స్ హ్యాపీ బర్త్డే అన్న. అండ్ టు స్టార్ట్ విత్ హిమ్, మా టీం మొత్తానికి వన్ ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ నుంచి ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ కిరణ్ అన్న. బికాస్ ప్యాషన్, డెడికేషన్, హార్డ్ వర్క్, డిసిప్లిన్, ఇట్స్ ఓకే ఎనీ సక్సెస్ఫుల్ ఫీల్డ్, ఇవన్నీ వెరీ బేసిక్ థింగ్స్. వన్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ దట్ స్టాండ్స్ హిమ్ అపార్ట్ ఈస్ హిస్ అబ్సెషన్. అండ్ there is no other field other than cinema field for obsessed people to be successful. And I think this will take him to greater heights and you will achieve everything whatever you wish for. Anna, thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎడిటర్ శ్రీ వరప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి నేను ఎడిటర్గా పనిచేస్తున్నాను. సో ఎడిటర్ థర్డ్ ఐ అంటారండి. ఈ సినిమా రష్ మొత్తం చూశాను, చాలా చాలా ఎక్సైట్ అయ్యానండి. ఫస్ట్ టైం ఒక కిరణ్ గారి సినిమా కెరీర్ బెస్ట్ అండి, నో డౌట్. షూర్ షార్ట్గా చెప్తున్నాను, చాలా చాలా బాగా వచ్చింది. మీరు చూసారు టీజర్ కట్, అంటే దేంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. సౌండ్ సైడ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, 100% టీమ్ అంతా సాటిస్ఫై అయిన తర్వాతే డెలివరీ చేస్తున్నాం, అది ఫిక్స్. సినిమా అయితే బ్లాక్ బస్టర్, మార్క్ మై వర్డ్స్, కలుద్దాం. అండ్ మా డిఓపి గారు విజువల్స్ చూశారు కదండి, డానియల్ భయ్యావి పిచ్చెక్కిచ్చేశారు అన్న, గుర్తుండిపోతారన్న మీరు ఈ సినిమాతో ఇండస్ట్రీలో. అండ్ మా డైరెక్టర్స్ అండి, నేను చాలా సినిమాలు చేశానండి ఇంతకుముందు, అంటే అసిస్టెంట్గా చేశాను, రీసెంట్గా ఎడిటర్గా స్టార్ట్ చేశాను. మా డైరెక్టర్స్కి ఉన్న క్లారిటీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మెంటల్ అండి, అంతే మ్యాడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు కిరణ్ గారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిఓపి విశ్వాస్ డానియల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇద్దరు వచ్చేయండి, పక్క పక్కన నిల్చొని మాట్లాడితే బెటర్. రండి, ముందు విశ్వాస్ గారు మీరు మాట్లాడండి. మిడిల్కి రారా సరే, ఒకరి తర్వాత ఒకరు ఎప్పుడైనా మాట్లాడాల్సిందే. మీరు కూడా ప్రభాస్ గారు లాగా థ్యాంక్స్ అని చెప్పకండి, కొంచెం మంచిగా మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండి ఫర్ కమింగ్ హియర్, మీడియా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ కిరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు బ్లెస్సస్ ఈ ఫిలిం కోసము. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ గోపాల్ కృష్ణ గారు. He has given us a very big free hand and to deliver such a good product to the audience and the whole production team. Thank you so much. And our directors, first నేను ఈ కథ విన్నప్పుడు లైక్ ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ మన తెలుగులో అస్సలు రాలేదు ఇప్పటిదాకా అనే ఫీలింగ్, మెస్మరైజింగ్ ఫీలింగ్ నాకు ఇచ్చారు, ఒక గూస్ బంప్స్ ఫీలింగ్. అండ్ ఈ ఫిలిం దిస్ విల్ సెట్ ఎ స్టాండర్డ్, అంటే ఒక గుడ్ కంటెంట్ అండ్ స్ట్రాంగ్ రైటింగ్ ఎంత చేయగలదు, జనాల్లోకి ఎంత తీసుకెళ్ళగలదు, ఎంత మెస్మరైజ్ చేయగలదు ఆడియన్స్ని థియేటర్స్లో అనేది దిస్ ఫిలిం విల్ సెట్ ఎ స్టాండర్డ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషలీ ఈ ఫిలిం
నాకు తెలిసి ఈ ఫిలిం కిరణ్ గారు లేకపోతే అవ్వదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఏ ఫిలిం లైక్ సచ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ ప్యాషన్ టువర్డ్స్ ద ఫిలిం. అండ్ ఆయన లైక్ బియాండ్ ఎనీథింగ్ హీ హ్యాస్ డన్ బియాండ్ హిస్ ఏమంటారు, మన శక్తికి మించి ఒకటి చేస్తాం కదా. హీ హాస్ డన్ దట్ ఇన్ దిస్ ఫిలిం అండ్ యూ విల్ ఆల్ ఎంజాయ్ హిమ్ సీయింగ్ ఇన్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన టీజర్ లాంచ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ మా డైరెక్టర్స్ సందీప్ గారు, సుజిత్ గారు, ఫస్ట్ కథ విన్నప్పుడు మాకేం ఫీలింగ్ వచ్చింది అంటే అసలు ఇలాంటి ఓపెన్గా కా అనే సినిమా యాజ్ ఎ టెక్నీషియన్గా మాకు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆ ఫీలింగ్ వచ్చింది వాళ్ళు చెప్పినప్పుడు. ఏదైతే చెప్పారో ఆ మేకింగ్లో కూడా అది అచీవ్ చేయగలిగాం బికాజ్ ఆఫ్ కిరణ్ గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ గారి విషయానికి వస్తే ఆయన ఎస్ఆర్కి ఏదైతే జర్నీ స్టార్ట్ చేశారో దాంతో మమ్మల్ని స్టార్ట్ చేసి ఆయన ఎదగడమే కాకుండా ఆయనతో పాటు మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. ఆ విషయంలో ఆయన స్పెషల్ ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటాం ఆ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. కా అనే టైటిల్కి సినిమాలో దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది, దానికి ఒక మీనింగ్ ఉంది. బట్ కా అంటే నా పర్స్పెక్టివ్ నుంచి కావాల్సినంత కంటెంట్ ఉన్న ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. సో సిరీస్ ఆఫ్ గుడ్ థింగ్స్ క్రియేట్ అ గ్రేట్ థింగ్ అండి. కా ఇస్ వన్ ఆఫ్ దట్ సార్ట్. సో మా ప్రొడ్యూసర్ గారి నమ్మకం, మా డైరెక్టర్ గారి విజన్, కిరణ్ గారి పట్టుదల ఈ మూవీ చాలా గ్రేట్ హైట్స్కి వెళ్తుందండి. మా కష్టం, కా టీమ్ కష్టం అంతా. అండ్ హోప్ we get to see you in the trailer launch and next events to come. I'll speak then. Thank you అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఈ ప్రొడ్యూసర్ స్టేజ్ మీద డియోస్ ఎక్కువ ఉన్నారు. సతీష్ భయ్య అండ్ డానియల్ అండ్ సుజిత్ అండ్ సందీప్ బ్రో. మనకి డియోస్ డైరెక్టర్స్ అంటే రాజన్ డీకే గుర్తొస్తారు. వాళ్ళ తర్వాత మళ్ళీ వీలే. ఎందుకంటే అంత క్లారిటీ అండ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు అస్సలు. ఈరోజు మార్నింగ్ 5 వరకు కూడా సౌండ్ కాదు, అది కాదు, ఇది కాదు అనేసి కూర్చొని దగ్గరుండి చేశారు. ఒకటే కిరణ్ భయ్య మాకు నమ్మిచ్చారు. ఆయన నమ్మకానికి 100% ఇస్తాము అనే దాంట్లోనే ఉన్నారు తప్ప వాళ్ళ కెరియర్ అది ఆలోచించలే. కిరణ్ భయ్య నమ్మకం అంతే. సో ఈ బ్రో మీరిద్దరూ చాలా మంచి సినిమాలు చేయాలి, రాజన్ డీకే లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీ డబ్బులు పైసా వసూలు అయిపోతాయండి. టీజర్ చూసాక అర్థమైపోయింది. అందరికీ నమస్కారం. హీరోయిన్స్ గోపాల్ కృష్ణ గారికి ఫస్ట్ టైం ఉంది. ఓకే, అటు ఇటు అయ్యాయి. కానీ ఇంత డబ్బులు పెడతాను, నాకు మంచి సినిమా తీయాలి, మీరు చేయండి చెప్తా నేను సినిమా అని చెప్పి ఈరోజు ఇంతమంది స్టేజ్ మీద మేము బిలీవింగ్ అస్. ఏ రోజు ఆయన ఎప్పుడూ డౌట్ పడలేదు. ఇన్ని రోజు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ప్రీ ప్రొడక్షన్ అంతా. థ్యాంక్ యూ సార్. లాంచ్ ఈవెంటే ఖచ్చితంగా మీ అందరికీ మంచి సినిమా చేశాను అనే నమ్మకమే ఖచ్చితంగా ఈ సినిమా ఉన్నారు కదా. రహస్య గౌరవ్ గారి టీజర్ చూసాక చెప్పిన విషయం అయితే ఖచ్చితంగా అన్ని బ్లాక్ ఇప్పుడు కమెంట్స్ చదువుకుంటూ ఉంటుంది ఏమంటున్నారు ఏంటి అని. ఈ సినిమాకి డే అండ్ నైట్ మాతో పాటు మేము ఎంతైతే కష్టపడ్డామో రహస్య బిన్ ఆల్వేస్ సపోర్టివ్ అండి. ఈ సినిమాకి కంప్లీట్గా ప్రొడక్షన్ మొత్తం దగ్గరుండి మొత్తం ఎక్కడెక్కడ ఏం చేయాలి, టీంని ఎలా చూసుకోవాలి మొత్తం అంతా తనే చూసుకునింది తను. థ్యాంక్ యూ సో మచ్. వై విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిరణ్ గారిని అండ్ అలానే డైరెక్టర్స్ని ప్లీజ్. ఈ సినిమాలో టీజర్ చూస్తుంటే తీర్థహల్లి అనే ఒక ప్లేస్లో చేసాము. ట్రాన్స్పోర్ట్ ఉండదు,
కొంచెం ఆ విలేజ్ ఎలా అంటే వాళ్ళ ఊర్లో చేసాం ఇది ఎక్స్పీరియన్స్ చాలా కొత్త బయటివి చాలా భయపడుతూ వణుకుతూ ఏం కాకూడదని చేసాం. బట్ అండ్ మీ ప్రీవియస్ సినిమాలు కొన్ని వర్కౌట్ అవ్వలేదు. యా నేర్చుకుంటున్న పరిస్థితి. సో ఈ సినిమాతో ఒక్కొక్కటి ఖచ్చితంగా రాబోయే సినిమాల్లో కూడా మీ మాటల్లో చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది, అన్నీ చేస్తారు. కానీ ఈ పరిశీలన కానీ ఈ అనుభవం కానీ ఇక్కడ మీ సినిమాల్లో ఎందుకు కనపడదు? అలా కనిపించుంటే సినిమాలు ఇప్పటికి అన్నీ కూడా మంచి. ఆల్వేస్ సినిమా ఈజ్ టీమ్ ఎఫర్ట్ సార్. టీం అందరం కష్టపడితేనే ఏదైనా. నాకు తెలిసి నా జర్నీలో నా సినిమాల్లో ఒక్కరి మీద డిపెండ్ అయితే లేదు సార్. అంటే అంటే కొంచెం అందరికీ తెలిసి అందరికీ వెళ్ళిందే ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం అయితే ఉన్నాయో ఇప్పుడు సెబాస్టియన్ కమర్షియల్ ఫిల్మ్ కాదు సార్. ఇట్స్ కంటెంట్ అర్థమైంది. అది ఎమోషన్ కన్నా అంటే సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా? ప్యూర్లీ ఇంటెలెక్చువల్ విత్ ఇంటెలెక్చువల్గా ఉంటుంది సార్. కిరణ్ గారు ట్రైలర్ ఒక ప్రాపర్టీ పెట్టారు, ఒక టైం మిషన్. అది అసలు ఇవన్నీ చాలా ఎలిమెంట్స్. లెటర్స్లో బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తల్లో ఆన్ ది సెట్స్ కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు జరిగే తాలూకు బాధ కానీ లేకపోతే ఇది కానీ ఎక్స్ప్రెషన్లో స్క్రీన్ మీద ఇప్పటికి ఏం మారింది అంటే హీరో కంట్రోల్లో అన్నది యూజువల్లీ ఏంటంటే మనం కొన్ని కపుల్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చాక థింగ్స్ మన కంట్రోల్లో ఉండటం అనేది ఇంకా తగ్గుతూ వస్తుంది. కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు మీరు, అప్పుడు కొంచెం లెస్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటున్నారు. అంటే ఏమో సార్, మీరు నాది ఎప్పుడు చూసినా సార్ చేస్తేనే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, సినిమాని ఆడియన్స్కి రమ్మనాలి అనే థింగ్. అది మీరు అడిగిన క్వశ్చన్కి హీరో చేతిలో లేకపోవడం ఏంటి అన్నది అదేం అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఫైట్ సీన్స్ ఉన్నాయనుకోండి సార్, ఇలా చేద్దాం అలా చేద్దామప్పుడు నాకు అర్థమైపోయింది మన రియాలిటీ ఇది కాదు, మనం ఇంత కాదు, కొంచెం ఈ సీన్కి ఇది అని. ఎక్కడో కొంచెం డిస్కషన్ అటు ఇటు అయినప్పుడు ఏమైపోయేది అంటే నా ఫేస్లో తెలిసిపోయేది. సో అది నాకు నేను తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేసేయడం వల్ల ఈ మార్నింగ్ ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా, ఇలా అప్పుడు చేసిన సినారియోలో నేను కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఆ సినిమాలో నేను స్క్రీన్ పైన చూస్తే నా తప్పులు తెలిసిపోయి కరెక్ట్ చేసుకుంటేలో వేరే సినిమాలో కదా అనుకొని చేశాను. నా తప్పులన్నీ నేను రియలైజ్ అయ్యాను. ఇట్స్ ప్యూర్లీ మై స్మాల్ మిస్టేక్ సార్. ఇది ఎవరిది తప్పులు చేసామని ఒప్పుకుంటారు. హోప్ఫుల్లీ అవన్నీ కరెక్ట్ చేసుకుని మీరు మంచి హిట్. నా నుంచి మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాతే ఈ సినిమా ఎవరికి ఓపెనింగ్ ఫంక్షన్ కాపీ రెడీ చేసుకున్న తర్వాతే అనౌన్స్ చేశాను. కిరణ్ గారు, థ్యాంక్ యూ సార్. మించి బడ్జెట్ పెడితే కాస్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఇండస్ట్రీ. అంత అయితే పెట్టలేదు. కంటెంట్ని బట్టి ఆడియన్స్ కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్. ఆ సినిమా కంటెంట్ ఆ సినిమా చూసి నచ్చితేనే వస్తారు సార్. బట్ ఈ కంటెంట్కి మాత్రం నీడెడ్ సార్. అది రేపు మీకు ఈ కథలో పాన్ ఇండియాకి అంత గుడ్ క్వశ్చన్ సార్. ఇంతకుముందు చెప్పినట్టే ముందు మాకు ఈ కథ విన్నప్పుడు నాకు అన్ని లాంగ్వేజ్లోకి ఈ కథ వెళ్ళాలి అని అనుకున్నాను సార్. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీరో. ఇప్పుడు నాకు ఏదైనా ఇంకొంచెం కమర్షియల్ కంటెంట్ సార్. కిరణ బోరం కాదు ఈ సినిమా కంటెంట్. రేపు తమిళ్లో చూసినా మలయాళం బ్రాండ్ హీరో ఇది ఏది కాదు సార్. దీంట్లో చెప్పిన పాయింట్స్ డైరెక్టర్స్ ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారో అవి చాలా కొత్తగా ఉంటాయి. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చాలా మెస్మరైజింగ్గా ఫీల్ అవుతారు. ఫర్ ద ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే దే డిజైన్డ్. ఆ ఒక్క రీజన్తో తీసుకెళ్తున్నాను సార్. అండ్ పోస్టర్ మీద ఊరికే అన్ని లాంగ్వేజ్లో వేయడమని కాదు సార్. వీ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ అసోసియేషన్స్ విత్ అదర్ లాంగ్వేజెస్. 1 by 1 రివీల్ చేస్తాం సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు, కిరణ్ గారు, లాస్ట్ ప్రొడ్యూసర్ గారు సార్, మీరు లాస్ట్ టైం యశోదకి కో ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఈ సినిమాకి ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నారు పూర్తి స్థాయిలో. సో ఆ సినిమాకి 2 డైరెక్టర్లు, ఈ సినిమాకి 2 డైరెక్టర్లు. సెంటిమెంటా ఏంటండి? దాని మీద 2 డైరెక్టర్లు కూడా కొత్తగా వచ్చారు కదా, వీళ్ళు టాలెంట్, వీళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారండి. వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప క్వశ్చన్ కొనం 2 ఉండటం వల్ల మాకు సినిమా కూడా తొందరగా పూర్తయింది. నేనైతే హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ అంటే సీమ బిడ్డ స్టార్ హీరో ఎదుగుతున్నాడు అంటే నేర్చుకున్నారు గతంలో? ఇప్పుడు ఎలాగా అంటే యాక్టింగ్లో కూడా కొంతమంది కొన్ని తప్పులు చెప్పారు. అవును సార్. ఇప్పుడు యాక్టింగ్లో కూడా మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ ఎలాగే? తప్పకుండా సార్, అన్నీ తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఐ థింక్ వచ్చి 3-4 years అయింది. కా అంటే ఎప్పుడన్నా చెప్తారా, లేదంటే తర్వాత ట్రైలర్ వరకు వెయిట్ చేయాలా? కా అనే దానికి మీనింగ్ అది సినిమాలోనే సార్. ఇట్స్ ఏ క్లైమాక్స్ పాయింట్ అది. సో ముందు రివీల్ చేయలేము. ఫిల్ము 70s 80s ప్లస్ నాన్ లీనియర్స్. కిరణ్ అబ్బోవరం ఎందుకంటే మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ఫాలో అవుతున్నారు, తర్వాత కొన్ని 2-3 జిద్దాయి. ఏదన్నా కొత్తగా చెప్దాం మనం. ఎలాంటి కథలతో వస్తే ఆడియన్ని ఈ పాయింట్ తీసుకోవడం జరిగింది. మూవీ చూసినా కూడా కిరణ్ గారు కనిపించారు. మీ ఇద్దరిలో సార్ నాకు అనిపించింది కొన్ని బాడీస్ ఎప్పుడైతే నరే డిజైనింగ్ పెన్ మీకు నచ్చిన అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా,
అలా ఏం లేదు సార్. డైరెక్టర్స్ ఇక్కడ సార్ వెంకట్ ఎన్టీవీ సార్ మ్యారేజ్ బాలీవుడ్లో రిలీజ్ అయిన కిల్ మూవీ. సారీ సార్, నాకు సోషల్ మీడియాలో ఉంది కదా. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ సార్. నాకు అసలు మన తెలుగు కంటెంట్ మీదే ఉన్నాను సార్. నాట్ యాజ్ ఆఫ్ నౌ నాట్ రీమేక్స్ అనే జోన్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఈ సినిమా ఆ సినిమాలు ఇంకా నెక్స్ట్ రివ్యూ 1 by 1 రివ్యూ. ఇద్దరు ఒకే రకంగా ఆలోచించడం అనేది కష్టం. ఒక మైండ్ ఒక రకంగానే ఉంటుంది. ఇద్దరు ఎంత అన్నదమ్ములైనా కూడా ఇద్దరు ఒక రకంగా ఆలోచించడం చాలా కష్టం. క్రియేటివ్ గొడవలు ఏమైనా వచ్చినాయి మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్? డెఫినెట్గా వస్తుంటాయండి, బట్ ఎవ్రీథింగ్ స్టేస్ విత్ అస్. సో మేము డిస్కస్ చేసుకుంటాం. సో డిస్కస్ చేసుకొని వీల్ బీ ఆన్ సేమ్ ప్లాట్ఫామ్. మా ఐడియాస్ కానివ్వండి కన్వే చేసేదంతా వీల్ బీ ఆన్ సేమ్ లైన్ సార్. సందీప్ అండ్ సుజిత్, సార్ 1 minute. నాగేంద్ర గారు ఒక్క నిమిషం. 1 minute. సార్ ఇందాక మా డియర్ హీరో కిరణ్ అబ్బవరం చాలా తన కెరీర్లో జరిగిన ల్యాప్సెస్ గురించి, దానివల్ల తనకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, అంటే ఎవరో అయిపోయానని కూడా రాస్తున్నారు అన్న దాని మీద కూడా చాలా సీరియస్ వివరణ ఇచ్చాడు ఒక కమిటెడ్ హీరోగా తన ఫ్యాన్స్కి. ఇప్పుడు అలాంటి ఒక ల్యాప్సెస్లోంచి కిరణ్ అబ్బవరం అనే ఒక పాపులర్ హీరోని బయటికి తీసుకొచ్చి మీరు సినిమాని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ వన్ మీరు స్క్రిప్ట్ని రెడీ చేసేటప్పుడు, అండ్ మోర్ సో ఇది రేపు పాన్ ఇండియా ఫ్రేమ్లోకి వెళ్ళబోతున్న సినిమా, హౌ విల్ ఇట్ ఫేర్ ఫర్ కిరణ్ అబ్బవరం అండ్ ఫర్ హిస్ ఫ్యాన్స్ టుమారో? సార్ ఫస్ట్ వచ్చి మేము స్క్రిప్ట్ రెడీ చేసాం సార్. సో ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్లోకి కిరణ్ గారు వచ్చారు సార్. సో క్యారెక్టర్లోనే కిరణ్ గారు ఉంటారు తప్ప కిరణ్ గారి వల్ల సినిమా ఉండదు సార్. అంటే ఆయన అలా ఒదిగాడు కథలోకి, కాబట్టి కంటెంట్ ఇంపార్టెంట్ సార్. బట్ కిరణ్ స్ట్రోక్ ఎక్కడో ఒకటి కనిపించకపోతే మళ్ళీ అది మిస్ అవుతారేమో ఫ్యాన్స్. లేదు సార్, అన్ని స్ట్రోకులు ఉన్నాయి డెఫినెట్గా. ఫ్యాన్స్ లేదు సార్, అన్ని స్ట్రోకులు ఉన్నాయి డెఫినెట్గా. ఓకే, కానీ కంటెంట్లోనే ఉంటుంది. ఓకే, బట్ మీరు ఛాలెంజెస్గా ఏంటి ఫేస్ చేశారు? డైరెక్టర్స్గా ఇద్దరున్నారు, తల బాదుకున్నారా? ఒకళ్ళు కొట్టుకున్నారా? సార్ ఏదున్నా కూడా మేము ప్రీ ప్రొడక్షన్లో డోర్ వేసుకొని కొట్టుకుంటాం సార్. బయటకు వచ్చిన తర్వాత ఒక ఐడియాలజీతో వస్తాము. ఓకే, అదే చెప్తాం సార్. ఓకే, బట్ కిరణ్ డియర్ కిరణ్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ వీ విష్ యూ మెనీ మోర్ అకంప్లిష్మెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ది పాత్ యూ ట్రావెల్డ్ ఇప్పటి వరకు నువ్వు వచ్చిన దాంట్లో ఈ సినిమా నీకు మళ్ళీ నువ్వు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం గురించి తలుచుకుంటున్నావు, ఇన్ని సినిమాలు చేశాక కూడా రాజు రాణి గురించి తలుచుకుంటున్నావు, అంటే యు ఆర్ కంప్లీట్లీ అన్హ్యాపీ విత్ ది మిడిల్ స్పేస్ ఫ్రమ్ దెన్ టు దిస్ ప్లేస్. ఈ సినిమా మళ్ళీ నీకు ఒక మైల్ స్టోన్ అవుతుందా? సార్ ఫస్ట్లీ ఓకే, ఫ్యూ ఫిలిమ్స్ నాకు కొంచెం అయ్యిండొచ్చు కానీ, బట్ ఐమ్ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్ ఐ డిడ్ ఆఫ్టర్ రాజావర్ రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సమ్మతమే. వాట్ ఎవర్ రిజల్ట్ అనుకున్నంత హిట్ అవ్వకపోయిండొచ్చు కానీ, అండ్ వినరో భాగ్యం, విష్ణు కథ, పీపుల్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆడియన్స్ని ఫ్యామిలీస్ లేక నన్ను తీసుకెళ్ళిన సినిమాలు సార్ ఈ రెండు, సమ్మతమే కానీ వినరో భాగ్యం, విష్ణు కథ కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్. ఈ సినిమా అంటే మళ్ళీ అదే సార్, అంటే కొంచెం నాలో కొన్ని ఆడియన్స్ ఏవైతే ఇప్పుడు లుక్ పరంగా చేంజ్ కోరుకుంటున్నారు, నేను ముందు సినిమాలో చేయలేకపోయాను, అది ఎక్కడో కొంచెం రొటీన్గా అనిపించింది. నాకు స్పేస్ దొరికింది సార్. అప్పుడున్న కమిట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి టైం తీసుకొని నన్ను నేను మేక్ ఓవర్ చేసుకొని ఎలా చేద్దామన్న ఒక ప్రాసెస్లో చేసిన సినిమానే ఖచ్చితంగా కానే సినిమా. మీకు అన్ని విధాల లెట్ ఇట్ బి కంటెంట్ వైజ్ కానీ, లెట్ ఇట్ బి నా పరంగా కానీ, ప్రతి ఒక్కటి మీకు చాలా కొత్తగా ఉంటుంది సార్ స్క్రీన్ పైన. ఓకే, ప్రొడ్యూసర్ గారు, దీనికి చాలా బడ్జెట్, అంటే మోర్ దెన్ ది స్కేల్ ఆఫ్ ఏ హీరోస్ మార్కెట్ మీరు పెట్టినట్టుగా చాలా చోట్ల వింటున్నాను సినిమా ఇండస్ట్రీలో నేను. దాని పట్ల మీరు ఎందుకు అంత అట్రాక్ట్ అయ్యారు? అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, బిజినెస్ కదా ఇది, మీరు పెట్టిన డబ్బులన్నీ రావాలిగా, లేకపోతే మళ్ళీ ఆ చెడ్డ పేరు కూడా మా కిరణ్కే వస్తుంది. మంచి ప్రశ్న అడిగారు నువ్వు. ఇప్పుడు సినిమా లిమిటేషన్ ఏమి లేదండి, సినిమా నిర్మాతకి లిమిటేషన్ ఏమి లేదు. కథ ఇప్పుడు హీరో, చిన్న హీరో పెద్ద హీరో, మన కథ తీసి విధానం బట్టి సినిమా ఆడుతుందండి. ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అవుతుంటే చూస్తున్నాం కదండి. నాకు కథ బాగా నచ్చిందండి. నాకు ఎలాగా ధైర్యం, నేను ఇచ్చేది ఒకటే ధైర్యం ఒకటి ఇస్తాను, అలాగే మిగతా పని తారలా చేసుకున్నారు. ధైర్యంతో పాటు డబ్బులు కూడా ఇవ్వాలి కదా సార్? డబ్బులు కూడా వస్తాయండి, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమా ఎందుకంటే కిరణ్ గారు గట్టిగా చెప్పలేకపోతున్నారు,
అంటే ఆయన సినిమాకి ఆయన ఏం చెప్పలేకపోతున్నాను, నేను డబ్బులు పెట్టి నేను చెప్పలేకపోతున్నాను. కానీ మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధించుతుంది. ఇలాంటి సినిమా తీసేది కిరణ్ అసలు కా గురించే మాట్లాడుకుంటారు, కిరణ్ అంటే కా గురించే మాట్లాడుకుంటారు, అలాగ ఉంటుందండి సినిమా. నేను ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా నేను చెప్పకూడదు అనుకోండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, గ్యారంటీ సార్. అంటే కా అంటే కమర్షియల్ సక్సెస్. అది కూడా అవుతుందండి, కమర్షియల్ పేరు వస్తే డబ్బు వస్తుంది, రెండు ఒకసారి వస్తాయి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, హోల్ ది టీమ్. ఆల్ ది సక్సెస్. సార్ ఇందాక కెరీర్ అప్ అండ్ డౌన్స్ ఉందని చెప్తున్నారు. ఈ టైంలో వాళ్ళిద్దరిని ఎలా నమ్మారు? ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు సినిమాలు చేసింది, యాడ్ ఫిల్మ్ చేశారు వాళ్ళిద్దరు. ఎలా నమ్మగలిగారు? ఎందుకంటే కొంతమంది యంగ్స్టర్స్, అంత యంగ్స్టర్స్ టీము వాళ్ళ కథ బాగా చెప్తారు, ఎడ్యుకేషన్ అనేది చిన్న ప్రాబ్లం వస్తూ ఉంటుంది, మీకు దాని మీద అవగాహన ఉంటుంది. ఎలా నమ్మగలిగారు వాళ్ళని? లేదు సార్, అంటే కథ చెప్పగానే నేను ఫస్ట్ వాళ్ళతో ఫస్ట్ మీటింగ్ కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 days డిస్కస్ చేసిందే ఓన్లీ అబౌట్ మేకింగ్ సార్. వాళ్ళు ప్రజెంటేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు సినిమా అన్న దాని మీద కూర్చున్నాయి. వాళ్ళు మోర్ దెన్ నా కథ చెప్పిన దానికన్నా స్క్రీన్ మీద దీన్ని ఎలా చేద్దాం, ఈవెన్ సీన్ ప్లానింగ్ కానీ, స్టేజింగ్ కానీ, లేకపోతే ఈవెన్ సౌండ్ పరంగా దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అండ్ సందీప్ బ్రోకి హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ విఎఫ్ఎక్స్ ఇదంతా. ఎందుకంటే ఈ సినిమాలో కంప్లీట్లీ సీజీ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్. మోర్ దెన్ 40 minutes పైన సీజీ ఉంది సార్ ఈ సినిమాలో. అవన్నీ వాళ్ళకి అవగాహన ఉంది. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతే నేను 100% కాన్ఫిడెంట్గా, యాజ్ ఐ టోల్డ్, ఈ సినిమాకి మేము ప్రీ ప్రొడక్షన్ మోర్ దెన్ 8 months చేసాం సార్. మొత్తం యాజ్ ఎ టీమ్ మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాత సెట్స్ పైకి వెళ్ళాం సార్. థ్యాంక్ యూ. కిరణ్ గారు, అయితే ఈ మూవీకి నిజంగానే ఇద్దరు డైరెక్టర్లు అవసరం అంటారా? ఖచ్చితంగా. అంటే అది నేను చెప్పకూడదు, అన్నా తమ్ముళ్ళు ఇద్దరు. బట్ వాళ్ళిద్దరి ఒకటి మనము చాలామంది బయట చూస్తుంటామండి. మాకు ఆ క్వశ్చన్ ఉండేది యాజ్ ఏ ముందు సినిమా తీద్దామన్నప్పుడు, అన్నా తమ్ముళ్ళు కదా, ఎక్కడన్నా ఏదైనా చిన్న డిఫరెన్సెస్ వస్తాయా లేకపోతే ఏంటి అని చెప్పి. టిల్ డేట్ అండి దే ఆర్ లైక్ బీన్ ఒక్కొక్క వర్క్ని స్ప్లిట్ చేసుకుంటారు. చాలా అంటే చాలా జోవియల్గా మేమందరం స్టేజ్ పైన ఇంత నవ్వుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దెమ్. ఏ రోజే కానీ మాకు ఆ చిన్న డిఫరెన్స్ కానీ, వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు కార్లో ఎంత తిట్టుకుంటారో కొట్టుకుంటారో నాకు తెలియదు కానీ, బట్ మేము ఉన్నప్పుడు కానీ సెట్లో కానీ దే హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ, ఏం తీయాలి ఎలా తీయాలి అని. అండ్ ఐఎమ్ వెరీ అండి, ఐ ప్రామిస్ యూ, నేను ఇప్పటిదాకా కొత్త డైరెక్టర్స్తోనే చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మై డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ నౌ గ్రేట్. ఒక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విజయ్ అన్నతో చేస్తున్నాడు, అండ్ ఇంకొక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విత్ బిగ్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్ యూ, ఈ సినిమా తర్వాత వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్తారండి. సో అంటే క్యారెక్టర్ పరంగా చూస్తే మూవీలో పోస్ట్ మ్యాన్గా చేస్తున్నారు. సో రియల్ లైఫ్లో మీ చిన్నప్పుడు కానీ, అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అప్పటికి ఫోన్స్ లేవు నాకు తెలిసి, సో మీ స్కూలింగ్ టైంలో సో ఎవరికైనా లెటర్స్ రాసారా? ఎవరి లెటర్స్ అన్నా ఓపెన్ చేసి చూసారా? స్కూలింగే కదండి, నాకు తెలిసి కాలేజ్ వరకు మాకు ఫోన్ లేదు, ఊర్లోనే కదా మొత్తం అంతా. అది లెటర్స్ అప్పుడు రాసేవాళ్ళం అండి. ఎప్పుడన్నా న్యూ ఇయర్ అది వచ్చినప్పుడు మా అన్నకో లేకపోతే అప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు అది వచ్చేటివి కదా లెటర్స్ చిన్నవి, దాని మీద అప్పుడు రాసేవాళ్ళం అంతా. హీరో ఫోటోలు అది ఇది అందరి ఉండేటి, న్యూ ఇయర్కి అది విషెస్ రాసేటి, అప్పుడు అలా రాసాం. కానీ అంతే అండి, అవి రాసాం. రొమాంటిక్ లెటర్స్ ఏం రాయలేదు? ఆ జీవితంలో అంత అదృష్టం లేదు. అంత అంటే అప్పుడు అంత ఆప్షన్ దొరకలేదండి అంత. అయితే టీజర్లో ఒక డైలాగ్ ఉంది కదా, నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను అని వదిలేశారు. మీ రియల్ లైఫ్లో ఈ లైన్ తీసుకుంటే ఏంటి మీరు? అంటే నాకు తెలియని నేనండి, ఏమండి సారీ తెలీదు. అంటే ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు, అది కాకుండా అంటే ఏమండి నాకు తెలియని నేను అంటే ఐ థింక్ ఆల్ మంచి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్. ఇక్కడ బ్రో, హై బ్రో. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హై బ్రో. సో నాకు కార్డ్ టీజర్ చూసిన తర్వాత ఇద్దరు గుర్తొచ్చారు. ఒకళ్ళు కళ్యాణ్ గారు, ఇంకొకటి చిరంజీవి గారు. ఎందుకంటే టైటిల్ ప్రజెంటేషన్ కానీ ఆ ఫాంట్ కానీ ఓజీలా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి టీజర్ లాస్ట్ షాట్లో మీరు ఆ సైకిల్ సంథింగ్ ఏదో హ్యాండిల్ పట్టుకుని ఉన్నారు కదా, అండ్ మాకు ఓల్డ్ సినిమాలో చిరంజీవి గారు గుర్తొచ్చారు. అంటే ఆలయ శిఖరం ఆ టైప్లో ఆయన లుక్ కానీ హెయిర్ స్టైల్ కానీ. సో ఏంటి ఈ 2 రిఫరెన్స్లు ఏమైనా తీసుకున్నారా మీరు? ఇలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే కాస్ట్యూమ్ కానీ, హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా అలా ఏమైనా ప్లాన్ చేశారా? అంటే పర్టికులర్గా ఇలా ఉండాలని అయితే ప్లాన్ చేయలేదు బ్రో, బట్ మొత్తం అంతా డిజైనింగ్ లుక్ అంతా డిజైన్ అయిన తర్వాత ఆ హెయిర్ స్టైలింగ్ అది డ్రెస్ అంతా అయిన తర్వాత మేము సెట్లో ఫస్ట్ డేనే అందరం
అందరము అది అనిపించింది ఆ వైబ్. ఒక పాతకాలం సినిమాల్లో పున్నమి నాగు, ఆ సినిమాలో చిరంజీవి గారు ఉంటారు కదా, తెలియకుండానే అరే ఎక్కడో కొన్ని పడుతుంది అంటే కైండ్ ఆఫ్ లుక్ పరంగా హెయిర్ ఇదంతా అనిపించింది. బట్ ముందు కాన్షియస్గా ఇలా ఉండాలన్నది అయితే తీసుకోలేదు. వన్స్ అది డిజైనింగ్ అయిపోయి సెట్స్లోకి వచ్చిన తర్వాత అలా అది అయింది. బట్ టైటిల్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ అంటే అది కూడా అనుకోని అయితే లేదండి. సింగిల్ లెటర్ది కదా, ఎలా రిప్రజెంట్ చేద్దాం అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్లో ఒక సింగిల్ వర్డ్తో వెళ్దామని డిసైడ్ అయ్యాం. అది అలా కుదిరిందండి, నాట్ ఇంటెన్షనల్గా అయితే కాదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కిరణ్ గారు ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో అంటే కిరణ్ ఇందాక చెప్పినట్టు తన కెరీర్లో ఉన్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసుకొని సో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఇందాక మీ స్టేజ్ ద్వారా మీరు మాట్లాడిన మాటల ద్వారా అర్థమవుతుంది. అయితే మీ కెరీర్లో ఇప్పటిదాకా అందిన కథల్లో ఇందాక మీరు చెప్పినట్లు మీరు చేసే సన్నివేశాల్లో మీరు చూసే హావభావాలు కావచ్చు, తెరలో తప్పులు దొరికినా కూడా అవి కనిపించినా కూడా నేను ఏదో మేనేజ్ చేసుకుంటూ సినిమాలు చేశాను, ఆ ఫలితాలు నేను అనుభవించాను అన్నారు. గత మీరు ఎన్ని సినిమాలు చేసినా ఏంటనేది సో ఒక యాక్టర్గా నేర్చుకుంటూనే ఉంటారు. ఇకపై మీ కెరీర్లో చాలా చక్కటి మలుపు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయితే ఈ సినిమా చేసినప్పుడు సో మీ అనుభవం ఏంటి? అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఇది నా కెరీర్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఇంకా ఎలా వెళ్ళాలి అనేది ఈ లర్నింగ్ ప్రాసెస్లో ఎలా ముందుకు వెళ్ళాలి షూటింగ్ అనుభవాలంతా కూడా? సార్ ఫర్ అన్ యాక్టర్ ఎప్పుడు ఎగ్జైట్మెంట్ ఏంటంటే సార్, మార్నింగ్ షూట్కి వెళ్ళేటప్పుడు సెట్లోకి ఎంటర్ అవ్వగానే అరే ఈరోజు మనం ఇది చేయబోతున్నాంరా, మనం షార్ట్లోకి వెళ్ళగానే అక్కడ టీం అందరూ డిజైన్ చేసిన విధానం, అక్కడికి వెళ్ళగానే చెప్పేటప్పుడు సీన్లో వచ్చే ఒక ఎగ్జైట్మెంటే ఫర్ ఎనీ యాక్టర్ ఆ మ్యాజిక్ అన్నది వర్కౌట్ అవుతుంది సార్. పర్టికులర్లీ కా అన్న ఫిలిం ఈజ్ కంప్లీట్లీ ప్యూర్ మ్యాజికల్ సార్. ఎవ్రీడే మార్నింగ్ సెట్కి వెళ్ళాలంటే ఒక ఎగ్జైట్మెంట్, అక్కడికి సెట్లోకి వెళ్ళగానే వీళ్ళు చెప్పే ఒక్కొక్క షార్ట్ మేకింగ్, వాళ్ళు డిజైన్ చేసే విధానం ఏదైతే చూస్తానో అప్పుడే తెలియకుండానే మనము కొన్ని ఎంత ఎక్స్ప్రెషన్ చేయాలనుకున్నా, ఎంత యాక్ట్ చేయాలనుకున్నా కొన్ని పట్టుదలగా చేసేటివి కొన్ని ఉంటాయి సార్. కొన్ని ఒక ఎగ్జైట్మెంట్లో చూసినప్పుడు ఇదంతా ఎంత బాగుంది ఏంటి, మనం దీన్ని బెస్ట్ చేయాలని మనకు తెలియకుండానే కొన్ని మ్యాజిక్ జరుగుతాయి సార్. కా విషయంలో నేను కొన్ని స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు విజువల్ ఏంటి అంటే నేనేదో చేయాలని అనుకుంటాం ప్రతి ఒక్క సినిమాకి కానీ, బట్ తెలియకుండానే నాలో కొత్త యాక్టర్ అంటారు కదా సార్, కొత్త కొన్ని ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే హావభావాలు కావచ్చు, ఇవన్నీ కా సినిమాలో కనిపించాయి అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ సార్. చాలా వరకు మనం పోస్ట్ బాక్సుల్ని మర్చిపోయాం. సో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో వెళ్తున్నాం. సో మళ్ళీ ఆ పోస్ట్ బాక్స్ చూడంగానే చాలా పాత రోజులు గుర్తొచ్చాయి. సో ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ లెటర్స్ వచ్చే అవకాశం ఉందా? లెటర్స్ రావాలని ఎంతవరకు కోరుకుంటున్నారు మీరు? అంటే ఇన్స్టాలో వీటిలో పోస్ట్ పెట్టడం కాకుండా ఒక మంచి ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి లెటర్ రావాలని ఎంత కోరికగా, ఎంత ఆకాంక్షగా ఉంది మీకు? ఖచ్చితంగా వస్తే బాగుంటుంది సార్. పెన్ను పేపర్ పెట్టి చాలామంది నాకు తెలిసి తెలుగు రాయడమే మర్చిపోయింటారు. ఇప్పుడు ఉన్నపాటుగా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ తెలుగులో ఒక 10 లైన్లు రాయమంటే ఖచ్చితంగా 10 తప్పులు అయితే ఉంటాయి. ఖచ్చితంగా అప్పుడప్పుడైనా సరే ఉత్తరం రాయడం అన్నది మంచి అలవాటే. ఈ సినిమా చూసిన తర్వాత ఆ నోస్టాలజీ ఫీలింగ్ అయితే ఇస్తున్నాం. కొంతమందికైనా సరే అరే ఉత్తరం రాద్దాంరా అనే ఫీలింగ్ వచ్చి రాస్తే మాత్రం యాజ్ ఎ టీమ్ మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. డైరెక్టర్స్ రాజన్ డీకే ద్వయం లాగా సో ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ అనేది తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇద్దరు కలిసి కాంబినేషన్లో ఒక మంచి అవుట్పుట్ తీసుకురావడానికి మీ క్రియేటివిటీ తగ్గట్టు, మీ కథ నరేటివ్ తగ్గట్టు ఒక టీజర్ని కట్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇద్దరిలో సో ఎవరికి ఎక్కువగా క్రెడిట్, అంటే ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ క్రెడిట్ ఎవరు తీసుకుంటారు అనుకుంటారు? సుజిత్ అండ్ సందీప్ అని పెట్టాం సార్. ఎండ్ తీసుకుంటాం సార్ క్రెడిట్, సక్సెస్ తీసుకుంటాం సార్, ఇద్దరం ఎంజాయ్ చేస్తాం. కిరణ్ గారు అయితే హీరోయిన్ మీ టీజర్ చూసి ఇక్కడ మీ టీజర్లో హీరోయిన్స్ ఎవరు కనిపించలే, ఇద్దరు అన్నారు కానీ ఒక్కరు కూడా కనిపించలే. వన్ మ్యాన్ షో చేయాలనుకుంటున్నారా వాళ్ళని తొక్కేసి? లేదండి, కనిపించారు. బేసిక్గా ఈ సినిమాలో మొహాలంతా కొంచెం డార్క్ ఉంటాయండి అందరివి, కొంచెం మోర్ దెన్ గ్లామర్. అది ఇద్దరు ఉన్నారు, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ టీజర్ కట్ చేసిన విధానం వాసుదేవ్ అనే ఒక క్యారెక్టరేషన్ మీద వెళ్దాము. నేను కూడా మీరు గమనిస్తే ఓన్లీ లాస్ట్లో కనిపిస్తాను, నాట్ సో మోర్ దెన్ ఏదో హీరో కనపడాలి ఇంకొకరు కనపడాలి అన్నదానికి కాకుండా ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో, ఓల్డ్ ఎలా ఉండబోతుంది అన్నది దాన్ని బట్టి టీజర్ కట్ అయిందండి. డైరెక్టర్ గారు ఇక్కడ అమ్మాయి ఒక్క నిమిషం, ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు కదా, అసలు ఈ కథ మూల కథ ఐడియా ఎవరికి వచ్చింది? మీ ఇద్దరు ఇట్లా సుజిత్ సార్. తర్వాత వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ అయింది అంటే ఏ ఐడియా వచ్చినా కూడా ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం సార్. సో ఎనీ కథ కూడా ఏంటంటే డిస్కషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బేస్ ఐడియా అయితే సుజిత్కి స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి డిస్కస్ చేసుకొని దాన్ని బెటర్మెంట్ చేసుకొని
ఏది దాంట్లో ఏం యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి కలిసి కూర్చొని చేసుకుని కదా సార్. రైట్ కిరణ్ గారు, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. జనరల్గా తెలుగు సినిమా హీరోలు అందరూ ప్యాన్ ఇండియా సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు, పెద్ద పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు. కానీ మీరే చెప్తున్నారు నా కెరీర్ ఇంకా తెలుగులోనే ఉంది, సరిగ్గా సినిమాలు ఆడట్లేదని. ఈ టైంలో ప్యాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? సార్ ఫస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటే తప్పకుండా చేయగలరు సార్. మేబీ ఆయన ఇంట్రెస్ట్ అది తెలియదు కానీ నేను సార్ సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్. నేను పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేయట్లేదు, కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అంటే మీ కెరీర్ పరంగా కూడా సార్ మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు. లేదు సార్, నేను ఇప్పుడు అట్లాంటి టైంలో మీరు ప్యాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్కి? సార్ నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్. ఏదైనా స్థాయి అన్న కంటెంట్. మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయ్స్ మనందరం పెద్ద హిట్ చేసాం. యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్? కాంతారా నుంచి వచ్చిన థింగ్ అప్పుడు మనకైతే ముందులేదు సార్. ఇక్కడ కంటెంటే సార్. ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్. మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్. కంటెంట్ ఉంటే మీరు అందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు. ఈ కా అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను. అందుకే అదర్ లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నాను సార్, నథింగ్ ఎల్స్. మేబీ నేను నా సినిమా ఇక్కడ వరకే పరిమితం అన్నది ఇక్కడే తీస్తాను సార్. ఊరికే ఏదో పెట్టాలని ప్యాన్ ఇండియాలో అయితే చేయను సార్. కిరణ్ గారు, హాయ్ అండి. హాయ్, హ్యాపీ బర్త్డే అండ్ ఐమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. Thank సో you. బేసికల్గా అంటే లైక్ లైఫ్లోకి ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వరకు లక్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. సో రాసియా గారు ఈ లక్ విషయంలో ఎంతవరకు కలిసి వచ్చారు, మీ ఒపీనియన్ ఏంటి? అండ్ వన్ మోర్ క్వశ్చన్, సో కా అన్న స్టోరీ సెలెక్షన్స్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని వినిపిస్తుంది. సో ఏమైనా సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఖచ్చితంగా అండి, తను ఉండడం వల్ల ఎప్పుడు లక్కే. ఫ్రమ్ రాజావర్ రాణి గారు, షీఈ్ ఆల్వేస్ బీన్ విత్ మీ, కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు. కా సినిమా ఇక నుంచి అదే 1-2 అది అయిన తర్వాత నాకన్నా ముఖ్యంగా తను కథలు వింటుంది, కూర్చుంటుంది. కొంచెం టీం అందరం కూర్చొని డిసైడ్ అయ్యేదే వెళ్తున్నాం. కా అనే సినిమాలో తన పాత్ర చాలా ఎక్కువ ఉందండి, దగ్గరుండి అన్నీ చూసుకుని తను. ఓకే, మళ్ళీ రాజా గారు రాణి గారిని కలిసి ఆన్ స్క్రీన్ మేము చూడగలమా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు? ఒకటైతే తనతో మళ్ళీ చేస్తానని ప్రామిస్ చేశాను, చూడాలండి ఎప్పుడు. ఒకవేళ వీలు కుదిరితే మంచి కథ. ప్రామిస్ చేశారు కాబట్టా లేకపోతే కంటిన్యూస్గా చేస్తారు? లేదండి, ప్రామిస్ చేసాను కాబట్టి చేసేసామని ఇప్పటికి. బట్ కథ ఏదైతే మళ్ళీ మీ ఇద్దరం ఒక దాంట్లో కనిపిస్తే ఏ కథకైతే బాగుంటుంది అనుకుంటేనే చేస్తామండి. బట్ ఐ హోప్ ఒక సినిమా అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నాను, చూడాలండి. డైరెక్టర్ సుజిత్ గారు, హాయ్. 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 సో కా టైటిల్ మీరు ఈజిప్షియన్ వర్డ్ కా నుంచి తీసుకున్నారా? ఇస్ ఇట్ రిలేటెడ్ టు దాట్? నాట్ ఎగ్జాక్ట్లీ అండి, నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ఈజిప్షియన్ వర్డ్ అండి. అది కూడా ఏదో స్పిరిట్ సంథింగ్ ఉంది డెఫినేషన్ దానికి, అదేమన్నా రిలేటెడా అని? లేదండి, ఈ కా అనేది న్యాచురల్గా కథ నుంచి పుట్టిన టైటిల్ అండి. సో అసలు ఏంటి అది అనేది కంప్లీట్ మూవీ చూస్తే సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. కిరణ్ గారు అండి, హాయ్ అండి. ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. సో మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్లో ఏదో ఒక ఇంప్రెసివ్ పాయింట్ అయితే ఉంటుంది. లైక్ వినరో భాగ్యం విష్ణు కథలో నేబర్ నెంబర్ అనేసి ఉంటుంది. సో ఈ మూవీలో ఏదైనా ఇంప్రెసివ్ పాయింట్ నచ్చి సెలెక్ట్ చేసుకున్నారా? చాలా పాయింట్స్ ఉంటాయండి. ఐ ప్రామిస్ యూ, మీరు సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత బయటకు రాగానే ఫస్ట్ అరే ఎలా ఆలోచించారా డైరెక్టర్స్ అని చెప్పి ఒక మినిమం 3 to 4 పాయింట్స్ గురించి మీరు అనుకుంటారండి. హాయ్ బ్రో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో లుక్స్ చాలా బాగున్నాయి, లుక్స్ ఇందులో Thank you. ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మామూలుగా ఒక యాక్టర్కి బజ్ కావాలి, ప్రమోషనల్ స్టఫ్ కావాలి ఏదైనా ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంటే, కానీ ఆ రెండు మీకు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక సపరేట్ బజ్ ఉంటుంది. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్లో కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే కిరణ్ అన్న హీరోలా ఉన్నా అన్న ఇలా మాట్లాడతారు కొంతమంది దానికి సపోర్ట్ చేస్తారు. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్లీ అండి, బజ్ అంటే ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ మీ. అది మంచి అయ్యుండొచ్చు, చెడు అయ్యుండొచ్చు. ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అంటే చిన్న విషయం కాదు. అండ్ ఐమ్ హ్యాపీ, నా ఇనిషియల్ మూవీస్తో చాలామందికి రీచ్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో నా నుంచి ఏ కంటెంట్ వచ్చినా కానీ ఆదరిస్తారు. అండ్ కమెంట్ గురించి అయితే గుడ్ థింగే కదండి. హీరోలో ఉన్నాం అంటే కాళ్ళు ఎగరేసుకునే థింగే కదా, అదేం బ్యాడ్ థింగ్ కాదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్నప్పుడు ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మామ నువ్వు హీరోలో ఉన్నవారంటే నమ్మేవాళ్ళం కాదు.
గమ్మునుంటారా మనం ఏంట్రా అది ఇదని. ఇప్పుడు అంటున్నారు, అయ్యాక అంటున్నారు కదా, ఇంకా సో హ్యాపీ అండి సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సందీప్ అండ్ కిరణ్ సుజిత్ గారు. సందీప్ అండ్ సుజిత్ సో వెనకతల జొడాయిక్ సైన్స్ చక్ర పెట్టారు. సో దానికి రీజన్ ఏంటి, సినిమాలో అది ఎంతవరకు ప్లే చేస్తుంది? క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుందండి, బట్ దట్స్ నాట్ కంప్లీట్ మూవీ. దాని మీదే ఉండదు. ఇట్స్ వన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ సార్. కిరణ్ గారు కిరణ్ గారు మీరు స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ 2 years మీరు ఈ ఏడాదికి 3 సినిమాలు రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచి ఆచితూచే అడుగులు వేస్తారా లేక అదే స్పీడ్ కంటిన్యూ చేస్తారా? లేదు సార్, స్పీడ్ కంటిన్యూ అవ్వచ్చు సార్, బట్ ఆచితూచి అడుగులేస్తాను సార్. అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ని రిలీజ్ చేయాలన్నది అయితే కౌంట్ పెట్టుకోను సార్, బట్ ఏ సినిమా వచ్చినా సరే కంటెంట్ పరంగా ఒక్కసారి మళ్ళీ దగ్గరుండి క్రాస్ చెక్ చేసుకుంటాను సార్. డైరెక్టర్స్ మీరు ఇచ్చిన పోస్ట్ కార్డ్లో 1977 September 12th ఉంది. మీరు ఇచ్చిన పోస్ట్ కార్డ్లో ఆ రోజు కూడా మండే, ఈ రోజు కూడా మండే. టీజర్ రిలీజ్ చేయడానికి ఏంటండి సేమ్ డే? సార్ యాక్చువల్లీ అంతా చూడలేదు సార్ మేము కూడా, బట్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. ఏంటి ఆ రోజు కృష్ణగిరిలో ఏం జరిగిందండి? అదే సార్, అదే సినిమా. దాని నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచే అభినయ్ వాసుదేవ్ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే ప్రజెంట్ జనరేషన్ నుంచి ఆ ఇయర్కి వెళ్తారా? ఇలా ట్రావెల్ ఎలా ఉంటుంది? లేదు సార్, ఇది కంప్లీట్ పీరియాడిక్ డ్రామా సార్. ఓకే. కిరణ్ గారు కంగ్రాచులేషన్స్ ఆన్ ద టీజర్. చాలా థ్రిల్లింగ్ టీజర్లో ఉంది. అండ్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ ఈజ్, స్క్రిప్ట్ కోసం మీరు వెయిట్ చేశారా లేదా యునో వన్ ఆఫ్ ద స్టోరీస్ అని చూస్ చేసుకున్నారా, ఎట్లా? లేదు, కథలు వింటున్నాను, చాలా కథలు వింటున్నాను. అప్పుడు ఈ కథ వచ్చింది, వినగానే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ప్రజెంట్ ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఆడియన్స్, నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఇలా అని చెప్పి ఇలా చేశాను. థ్యాంక్ యూ. కిరణ్ గారు అండి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రో. క్వశ్చన్ అండి ప్లీజ్. సో టీజర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. సో అంటే ఆల్రెడీ మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అప్పుడు స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఇచ్చున్నారు. సో డైరెక్టర్స్ వచ్చి మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీరు ఏమైనా చేంజెస్ చెప్పారా? మీరు ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే ఫ్రీ హ్యాండ్స్ టు డైరెక్టర్స్ అని? లేదండి, కంప్లీట్లీ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదండి. బట్ యా, ఆఫ్ కోర్స్ ఎప్పుడైనా డిస్కస్ చేసేటప్పుడు యాజ్ ఎ టీమ్ ఏది ఉంటే బాగుంటుంది అన్న దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నన్నే కాదు, హీరోనే కాదు, దే లాస్క్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఆఫీస్. నాకు టీజర్ అయితే నాకు తెలిసి ఒక మోర్ దెన్ ఒక 200 పీపుల్కి అందరికీ వాళ్ళ అపార్ట్మెంట్స్ అంతా వెళ్ళి నిజం చెప్పండి బాగుందా లేదా, నిజం చెప్పండి బాగోలేదా, అలాంటి పర్సన్స్ వీళ్ళు. దే క్రాస్ చెక్ మోర్ దెన్ నన్ను ఒక్కరినే కాదు, అందరి దగ్గర క్రాస్ చెక్ చేస్తారు. ఒపీనియన్స్ ఆర్ ఆల్వేస్ దేర్, బట్ ఇట్స్ ప్యూర్లీ దేర్ సినిమా. ఆల్ ద బెస్ట్. కిరణ్ గారు, థ్యాంక్ యూ. హాయ్ మై సెల్ఫ్ హేమమాలి హియర్. హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. సో ఇంకొకటి ఏంటంటే టీజర్ చాలా బాగుంది. అందరూ చెప్పినట్టే చిరంజీవి గారి హెయిర్ స్టైల్, లుక్ అదంతా బాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే స్టేజ్ ఎక్కగానే చాలా యంగ్ పీపుల్ కనబడుతున్నారు మొత్తం టీంలో. సో ఎవరి చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఈ యంగ్ పీపుల్ని మొత్తంని? అండ్ ఇంకొకటి ఏంటంటే టీజర్ చూస్తుంటే మా అన్న పక్కన నాన్న చెప్పారు, లైక్ మధ్యాహ్నం 3 o'clockకే చీకటి పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది, దానికి స్టోరీకి ఏంటి సంబంధం అని చెప్పేసి అని అన్నారు. ఇస్ దిస్ ఏమన్నా ఉందా ఏంటి? ఎగ్జాక్ట్లీ అండి, ఆ ఊరు ఏదైతే వరల్డ్ క్రియేట్ చేశారో కృష్ణగిరి అనేది, మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోద్ది. 3 గంటల తర్వాత ఊరికి వెలుగు ఉండదు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ ద మూవీ. మీరు అది ఎగ్జైట్ అవుతారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఐ ఫర్గాటన్ సార్. యంగ్ టీమ్ ఉంది చాలా. యంగ్ టీమ్ ఈజ్ కంప్లీట్లీ ముందు నుంచి మేము అందరం కలిసి ట్రావెల్ అవుతున్నాం అండి. అంటే అప్పుడు ఇప్పుడు ఇంకా యంగ్గానే ఉన్నాం, ఇంకొన్ని రోజులు అంతే. డౌట్గా చెప్తున్నారండి యంగ్గానే ఉన్నామని. యా, లాస్ట్ క్వశ్చన్. యా, కిరణ్ గారు సార్, ఇక్కడ సార్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు చాలా చెప్పారు, అంటే ఇందా నుంచి అందరూ అడుగుతున్నారు దట్ యూ వాంట్ టు మేక్ ఫిలిమ్స్ ఆఫ్ వాట్ కైండ్, ఎలా వస్తుంది? కిరణ్ అబ్బవరం గారికి ఎగ్జాక్ట్ విచ్ జానర్ ఆఫ్ ఫిలిం ఇష్టము అంటే ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆల్సో యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ పాస్ట్ అని చెప్పారు. సో ఇప్పుడు ఆ పాస్ట్ నుంచి ఫ్యూచర్కి నెక్స్ట్ వచ్చే మూవీస్లో వాట్ ఈస్ ద కేర్ యూ ఆర్ గోయింగ్ టు అండ్ పాన్ ఇండియా ఫిలింగా ఇది వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేవి అదే రేంజ్లో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఆర్ మన తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఉన్న ఉంటాయి? సార్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఐ ఆన్సర్ ఫస్ట్ సార్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ లైక్ పలాంది అన్నది ఏమీ లేదు సార్. నేను కేర్ దేని మీద తీసుకుంటున్నానంటే ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిలిం. ఇక నుంచి ప్రజెంటేషన్ ఫిలింకి చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ కథ వెరీ ఇంపార్టెంట్. కథ తర్వాత దీన్ని స్క్రీన్ పైన ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఎక్కువ కేర్ తీసుకున్నాను సార్. ముందే డిస్కషన్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్స్లోకి వెళ్తున్నాం. అండ్ ఏదో పాన్ ఇండియా చేయాలని అదేం లేదు సార్. అన్నీ ఇంకా చాలా రూటెడ్ కథలు చేస్తాను, మన కథలు చేస్తాను, అన్నీ చేస్తున్నాను. ఇష్టమైన జోనర్ అంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. మా ఊరు లేకపోతే మేము పుట్టిన ప్లేస్ టౌన్ అంతా ఏంటంటే వీ ఆల్వేస్ హ్యాడ్ ఎ ఫన్ విత్ కమర్షియల్ ఎంటర్టైనర్ సార్. అది ఎంజాయ్ చేసాం, నాకు అది ఖచ్చితంగా ఉంటుంది. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ట్రై ఎవ్రీథింగ్ సార్. కిరణ్ ఇక్కడ తమ్ముడు అది
అంటే ఫస్ట్ నుంచి టీంలో ప్రతి ఒక్కరు కంటెంట్ అన్నారు. అండ్ కంటెంట్తో పాటు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, పోస్ట్ బాక్స్ కానీ, అలాంటి టైం మిషన్ కానీ, అండ్ జోడియాక్ సైన్స్ కానీ. సో మీరు విల్ కిరణ్ అబ్బవరం బీ పార్ట్ ఆఫ్ కంటెంట్ ఆర్ విల్ కిరణ్ అబ్బవరం షైన్ ఇన్ కా? సార్, కిరణ్ అబ్బవరం ఈజ్ కంప్లీట్లీ పార్ట్ ఆఫ్ కంటెంట్. ఈ కంటెంట్ మీకు ఐ హోప్ అండ్ ఐ విష్ థియేటర్లో మీకు కిరణ్ అబ్బవరం కాకుండా వాసుదేవ్ కనిపిస్తాడు. మీరు ఇనిషియల్ ఫ్రేమ్ నుంచే ఆ కృష్ణగిరి అనే ఒక వరల్డ్లోకి వెళ్తారు, ఫ్యాంటసీ వరల్డ్. అండ్ వీళ్ళు డిజైన్ చేసిన స్క్రీన్ ప్లేని మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాలా పర్సనల్గా వెరీ హ్యాపీ. అండ్ అలాగే జిఎస్కే మీడియా సురేష్ అన్న, శ్రీనివాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే యూవీ మీడియా థ్యాంక్ యూ సార్. సార్ నేను సినిమానే చేద్దాం అనుకుంటున్నాను సార్. దట్స్ సో అమేజింగ్, దట్స్ సో అమేజింగ్. త్వరలో అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. సీఎం గారు ఏదైతే చెప్పారో త్వరలోనే నేను సినిమానే దాని మీద చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ డూ ఇట్ వెరీ సూన్ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఉంది, ప్లీజ్ మీడియా వాళ్ళందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కా టీమ్ అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీరందరూ కూడా రాశారు కదా లెటర్స్, అవన్నీ కూడా మర్చిపోకుండా ఇక్కడ పోస్ట్ బాక్స్ ఉంది, ఇందులో డ్రాప్ చేసేయండి. ఫర్ ష్యూర్గా కిరణ్ గారు మీ ప్రతి ఒక్క లెటర్ని చదువుతారు. సో ప్లీజ్ కిరణ్ గారు, మీరు ఫ్రీ అయిపోయాక రేపు ఒక వీడియో చేసి పెడితే దీని మీద మా వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. తోడలువురా తోడలువురా
తోడలువరా నువ్వు